నమస్తే మైసెల్ఫ్ సరసిజ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మహాశివరాత్రి పర్వదినం, శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం. క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, శివాలయాలను దర్శించుకున్న ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్యూ లైన్లలో నిలబడి భక్తులు స్వామికి అభిషేకాలు చేశారు. కోరిన కోర్కెలు తీర్చాలంటూ శివయ్యను వేడుకున్నారు. కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ పాత బజార్ శివాలయానికి విచ్చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. పంచామృతాలతో స్వామికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రతిమతో పాటు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా శైవ క్షేత్రాలలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివ పార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కన్నుల పండుగగా జరిగింది. మండలంలోని మానకొండూర్, ఈదుళ్ల గట్టెపల్లి, గంగిపల్లి, కొండపలకల, లింగాపూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో భక్తులు వేకువజామునే దేవాలయాలకు చేరుకొని ఉపవాస దీక్షలు చేపట్టి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు. మానకొండూర్, ఈదుళ్ల గట్టెపల్లి, గంగిపల్లి గ్రామంలోని శ్రీ ఎదుగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన శివపార్వతి కళ్యాణానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ ధర్మకర్త రెడ్డి సంపత్ రెడ్డి శాలువాతో సత్కరించగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, ఆయా ఆలయాల ధర్మకర్తలు మీసా సత్యనారాయణ, పోలాడి దేవిందర్రావు, అడప రవి, సభ్యులు అడప శ్రీనివాస్, రామినేని రమణ, చెలికాని సదయ్య, తోట అంజీ, కొమ్రెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, చాలిగంటి సంపత్, రేమిడి శ్రీనివాసరెడ్డి భక్తులు పాల్గొన్నారు. భగత్ నగర్లోని భవానీ శంకరస్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత సేవ, అభిషేకాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై క్యూ లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటామని అర్చకుడు నాగరాజు శర్మ అన్నారు. ఉపవాసంతో అభిషేకం చేసిన వారికి మరో జన్మ ఉండదని చెప్పారు. ఇట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపడుతున్నామని,
భక్తుల సహకారంతో పనులు జరుగుతున్నాయని ఆలయ సేవకుడు సమ్మిరెడ్డి అన్నారు. శివుని సంకల్పంతో దిగ్విజయంగా కొనసాగుతుందని, ఆలయ నిర్మాణం కోసం దాతలు సహకరించాలని కోరారు. భగత్ నగర్ శివాలయం ప్రసిద్ధిగాంచిందని కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. కోరిన కోర్కెలు తీరుతున్నాయని చెప్పారు. కాలనీ వాసులు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. భగవంతుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. వచ్చే శివరాత్రిలోపు ఆలయ నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు ఆలయ కమిటీ సభ్యులు సమ్మిరెడ్డి, అర్చకులు నాగరాజు శర్మ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమః పార్వతీపతే హర హర మహాదేవ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన భవానీ శంకర స్వామి దేవాలయంలో ఉదయము 4 గంటల నుంచి సుప్రభాత సేవ మరియు అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ప్రతి నెలకు వచ్చేటువంటి మాస శివరాత్రి ఏ విధంగా ఉంటుందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశి చాలా విశేషమైనది. దీన్నే మహాశివరాత్రిగా శంకరుడు భూమిపైన ఉద్భవించినటువంటి శివరాత్రిగా ఈ రోజుగా మన శాస్త్రాలు వేదాలు కూడా చెప్తున్నాయి. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి శంకరుణ్ణి అభిషేకం చేస్తారో వారికి జన్మ అంటూ ఉండదు ఇంకోసారి. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆ శివుణ్ణి సేవించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. జగద్గురు శంకరాచార్యుల వారి ఆశీస్సులతో మన గురుగారైనటువంటి శ్రీ శ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయంను పునర్నిర్మాణం చేయటం కొరకు సంకల్పించుకొని ఇప్పటి వరకు దాదాపు 1,20,00,000 రూపాయల వరకు ఖర్చు అయినవి. మిగతా ఇంకా 1,00,00,000 వరకు ఇంకా ఖర్చు అవుతున్నాయి. ఇదంతా భక్తుల సహకారంతో నిర్మాణం జరుగుతున్నది. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఎక్కడ ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాలుగా అంటే రాజకీయ పక్షాలు కానీ, భక్తి పారవశ్యాలుగా ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ఈ యొక్క పునర్నిర్మాణంను దిగ్విజయంగా నిర్మాణ సంకల్పము జరుగుతున్నది. ఇది ఒక ఈశ్వరుని సంకల్పమే అని చెప్పని మేము భావిస్తున్నాము. మిగతా భక్తులు కూడా ఎవరైనా తమకు తోచిన విధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం కొరకు తమ యొక్క శక్తి సామర్థ్యాలు, తమ యొక్క భక్తిపూర్వకమైనటువంటి దానిని కోరుకొని ఇది ఆస్వాదించాలని చెప్పని మా ఆలయ కమిటీ తరఫున మేము మనవి చేస్తున్నాం. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆ మహాశివుణ్ణి భగత్ నగరు శివాలయంలో మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ శివాలయము చాలా రోజుల నుంచి కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ శివాలయమును సంబంధించిన గౌరవ సమ్మిరెడ్డి గారు కానీ, గౌరవ నాగరాజు పూజారి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న అర్బన్ బ్యాంకు చైర్మన్ విలాస్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డి గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసి కూడా ఒక కలిసికట్టుగా ఈ భగత్ నగర్ శివాలయాన్ని, అదేవిధంగా శివాలయము స్టార్టింగ్లో కూడా రాజిరెడ్డి గారు కానీ అందరూ కూడా ఈ కలిసికట్టుగా ఈ శివాలయాన్ని ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మొన్న కూడా మళ్ళీ ఈ మళ్ళా విగ్రహ ప్రతిష్ఠ కొరకు ప్రయత్నం చేసి టెంపుల్ను పెద్ద విస్తరించి చాలా భక్తులు బ్రహ్మాండంగా భక్తులు వచ్చి భక్తుల కోరికలన్నీ తీర్చే శివుడు కాబట్టి భగత్ నగర్ శివాలయానికి ఒక పేరు ప్రతిష్టగా వీరందరి కృషితోని ఆ భగవంతుడు వారికి ఈ శివుడు అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా మాకు కూడా ఎప్పుడు మాకు కానీ మా పిల్లలకు కానీ ఈ శివాలయంకి వస్తే తప్పకుండా ఏదో ఒక కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న ప్రజలు కూడా అదేవిధంగా విశాలమైన గుణం వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని ఈ శివాలయం కోసం చాలా కృషి చేస్తున్నారు కాబట్టి అందులో మమ్మలను పాల్పంచుకోవడానికి వచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కట్టరాంపూరు భగత్ నగరు కరీంనగర్ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా 11వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ఇంకా అందరికీ మంచి జరగాలని, పిల్ల పాపలకు అందరూ ఈ దేవుడు భగవంతుడు చల్లగా చూడాలని కోరుకోవడం జరుగుతుంది.
కరీంనగర్లోని ఆదర్శనగర్ శివాలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. 1986వ సంవత్సరంలో ఆదర్శనగర్ శివాలయాన్ని స్థాపించామని ఆలయ అర్చకుడు కనకయ్య అన్నారు. కరీంనగర్లో రెండవ శివాలయంగా పేరుగాంచిందని గుర్తు చేశారు. సుప్రభాత సేవ, దీపారాధన లాంటి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 8 గంటలకు కళ్యాణంతో పాటు ఊరేగింపు, లింగోద్భవ పూజతో పాటు ఒగ్గు కథలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 1986 సంవత్సరం నుంచి ప్రారంభించబడి కరీంనగర్ పట్టణం లోపల రెండవ శివాలయంగా పేరుగాంచి దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈనాటి వరకు ఎంతో గొప్పగా శివరాత్రి కళ్యాణం చేస్తున్నాము. శివ కళ్యాణం ప్రతి సంవత్సరం. అందుకే అదేవిధంగా ఏదైతుందో ఈ టౌన్ లోపల ఎవ్వరూ చేయని రీతిగా శివ కళ్యాణం చేస్తాం. సాయంత్రం రాత్రి 8:30కు ఈ అభిషేకాలు పొద్దున 4 గంటల నుంచి ప్రారంభించబడి ఒక నిమిషం వ్యవధి లేకుండా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి పబ్లిక్ వస్తువులు ఎంతో గొప్పగా జరుగుతుంది. కాబట్టి ఇక ముందు ఆ శివుని కృప వలన ఎంతో అభివృద్ధి చెందుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి మా మనవి. ఓకే. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతోటి ప్రారంభించి దీపారాధన గావించబడి 5 గంటల నుంచి వెళ్ళి అభిషేకాలు ప్రారంభించి 12 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. తదుపరి 1 గంట వ్యవధించి మళ్ళీ 3 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా అభిషేకాలు, సాయంత్రం 8 నుంచి వెళ్ళి 10 గంటల వరకు కళ్యాణం, తదుపరి ఆదర్శనగర్ లోపల కళ్యాణం జరుగును. తదుపరి 11 గంటలకు గ్రామ ఊరేగింపు, తరువాత 12 గంటలకు లింగోద్భవ పూజ కార్యక్రమం నిర్వహించబడును. తదుపరి 1 గంట నుంచి వెళ్ళి పొద్దున ఉదయం 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఒగ్గు కథ కార్యక్రమం నిర్వహించబడును. యథావిధిగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఈ ఆదర్శనగర్ శివాలయం లోపల నిర్వహించబడుతున్నాము. భక్తులందరి సహకారంతో ఎంతో బ్రహ్మాండమైన కార్యక్రమం చేపడుతున్నాము. వీళ్ళందరి సహకారం ఉంటే ఇక ముందు చూత బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మా అందరి కోరిక. కరీంనగర్లోని కమాన్ వద్ద రామేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయానికి భక్తులు చేరుకుని అభిషేకాలు చేశారు. క్యూలైన్లలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం రామేశ్వరాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఒక సైడ్కి ఉండండి, దర్శనాలు చేసుకున్నట్టు కొంచెం సైడ్కి ఉండండి దర్శనాలు. రండి రండి దర్శనం చేసుకో. దర్శనం చేసుకున్నామా? చెమ్ము నీదే కదా. కింద పడతానే మరి. లేదా లేదా అదే ఇక్కడ బాడీ బంగ మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటలకు ఫల పంచామృత మహారుద్రాభిషేకాలు జరిపించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులచే రుద్రాభిషేకాలు చేశారు. సాయంకాలం 5 గంటలకు పల్లకీ సేవ, శోభాయాత్ర, రాత్రి శివపార్వతుల కళ్యాణం, రాత్రి 10 గంటలకు
భస్మాభిషేకంతో పాటు 108 కిలోల చక్కెరతో మహాశర్కరాభిషేకం, లింగోద్భవ పూజ, బిల్వ దళ సమర్పణ పూజలు చేపట్టనున్నారు. మహాశివరాత్రి ముందు రోజు త్రయోదశి ప్రదోష కాలంలో నందీశ్వర అభిషేకం జరిపి పూజా కార్యక్రమాలు జరిపించారు. దేవాలయ అర్చకులు దేవరాజు ప్రశాంత్ శర్మ సమక్షంలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించారు. పర్వదిన పురస్సర యథాశక్తి ప్రాతఃకాల రుద్ర అభిషేచన పూజాఖ్యం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కాలయుక్తే పెట్టండి. గంధద్వారాంధరాదర్శాన్ నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీ సర్వభూతానాం నామోపక్వే శ్రియం గంధాధారయామి. నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః. దేవామస్వితోత్పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. मदक्षरन्त सिन्धवः माधुरीर्नस्तोषधी मधुरक्तमुदोषसि मधुमत्पार्थिवगोरजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागमस्तु सूर्यः मात्रीर्गावो भवन्तु नः. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ओम स्वाहा. बसवा बसप्प बसवय्य बसवराज बसवेश बसव गुरुवे बसव महाप्रभुवे बसवा 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 बसप्प बसवय्य बसवराज बसवेश बसव गुरुवे बसव महाप्रभुवे बसवा 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 बसवा. नंदिवाहना नागभूषणा दोषनाश विनाशना सृष्टिकारणा नंदिवाहना नागभूषणा दोषनाश. వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ ఈవెంట్ సందర్భంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ సభ్యులు సాయినగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో శివుడికి అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. క్లబ్ సభ్యులతో పాటు భక్తులు స్ఫటికలింగానికి పూజలు చేశారు. పండ్లు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఎన్ఆర్ఐ క్లబ్స్ చైర్పర్సన్ జంధ్యం మాధవి మధుకర్ దంపతులు, జెడ్పీ ఉమాగోపాల్ దంపతులు అతిథులుగా హాజరయ్యారు. భక్తులకు పంచామృతాలు, పండ్లు, సిరా ప్రసాదంగా అందజేశారు. పూలు, పత్రి తదితర సామాగ్రిని క్లబ్ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు కాసనగొట్టు వజ్రలక్ష్మి, ప్రధాన కార్యదర్శి రాచమల్ల లత, పూర్వ అధ్యక్షురాలు చిరంజి పద్మ, చంద్రమౌళి పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్ల 6వ శక్తిపీఠం మహాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, కమిటీ సభ్యులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మహాశివరాత్రికి ఆలయాన్ని ముస్తాబు చేశారు. 2 రోజులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలతో పాటు లింగోద్భవ సమయంలో మహాశివుడికి పంచామృతాలతో అభిషేకాలు, 1,00,000 బిల్వ పత్రాలతో అభిషేకం, అన్నాభిషేకం కార్యక్రమాలు ఉంటాయని ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ తెలిపారు. नमः सोमाय चंद्राय नमः साम्राय नमः सिंहाय पशुपते नमो उग्राय भीमाय नमो ग्रीवाय नूरीवाय नमो अंतरे धारणीय से नमो क्षीराय वैन्याय नमः गत्याय प्रवाक्याय च नमः यज्ञाय प्रबध्याय नमः किंचिलाय क्षणाय नमः कपद्रे नमः ते नमो कुत्याय नमः तव्याय नाम प्रियं अरमो येषां किंच नमो दो यापित रुद्र शिवा नमो शिवा रुद्रस्य भेषजे शिवा रुद्रस्य भेषजे तय नमो विद्मसे. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నుస్తులాపూర్, పర్లపల్లి, పోలంపల్లి, ఎల్ఎండి కాలనీలో గల శ్రీ గిరిజా మృత్యుంజయ స్వామి మహాదేవాలయానికి భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండపాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావులు అన్ని రకాల వసతులు భక్తులకు కల్పించారు. శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి శాల్వా కప్పి సన్మానించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. అభిషేక పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, కాళేశ్వరం రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నాగభూషణం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బాలకిషన్ రావు, సహాయ కోశాధికారి భట్టు కరుణాకర్, పోలు కిషన్, ఒంటెల రవీందర్ రెడ్డి, గంగారపు రమేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే పోలింగుకు ఆయా సెంటర్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ను ఆమె పరిశీలించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులకు, సిబ్బంది అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్పై రూట్ ఆఫీసర్లతో చర్చించారు. బ్యాలెట్ బాక్సుల లాకింగ్ సిస్టమ్, సీలింగ్పై మరోసారి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ మెటీరియల్ సరిచూసుకోవాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతల మధ్య కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో గల రిసెప్షన్ సెంటర్కు తరలిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంటే మొత్తం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మొత్తము 499 గ్రాడ్యుయేట్ ఉన్నాయి, 273 తీసుకున్నట్టు 274 టీచర్స్ ఉన్నాయి. మొత్తం 773 పోలింగ్ స్టేషన్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాలో జరుగుతున్నాయి ఎలక్షన్స్. ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినట్లయితే మొత్తం 103 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 103 లోపల 82 గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, 21 టీచర్స్ ఉన్నాయి. వీటన్నిటికి కానీ 12 రూట్లు ఏర్పాటు చేస్తాం. హుజురాబాద్లో 3 రూట్లు ఉన్నాయి. కరీంనగర్ తీసుకున్నట్లయితే 9 రూట్లు ఉన్నాయి. మొత్తం 12 మంది సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ సెక్టర్ ఆఫీసర్స్ మొత్తం పోలింగ్ సిబ్బందితో సహా, అలాగే సెక్యూరిటీ సిబ్బందితో సహా మొత్తం వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయారు. వాళ్ళ భోజనం. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ వేములవాడకు చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గంగులతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు ఆయన కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శివరాత్రి పర్వదినంతో పాటు ప్రయాగ కుంభమేళా చివరి రోజు సందర్భంగా సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇదే రోజున ఆ పాఠశాలలో 1993వ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే పాఠశాలలో హిందీ పండిట్గా పనిచేసిన చందనగిరి దేవయ్య కుమారుడు చందనగిరి హరికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు దువ్వాడి అనిల్రావు దాతలుగా వ్యవహరించారు. పుర ప్రముఖులచే విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అనంతరం మంత్రోచ్చారణల నడుమ పూర్వ విద్యార్థులు పూజలు చేశారు. గత 3 మాసాల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నిర్ణయించుకున్నట్లుగా పాఠశాలలో విగ్రహం ఏర్పాటు చేశామని పూర్వ విద్యార్థులు తెలిపారు. చిన్నప్పటి స్నేహితులతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకులు సిరికొండ శ్రీనివాస్, చిర్రం తిరుపతి, చిలుక భూమేశం, తిరుపతిరావు, రాచర్ల రాము, రవీందర్ రెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో
92-93వ సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులము మేమందరం లాస్ట్ మంత్ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. అప్పుడే మాకు వచ్చిన ఆలోచన, మనం ఇక్కడ శాశ్వతంగా ఒక కార్యక్రమం చేస్తే శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పి మరి ఏం చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు మేము సరస్వతి మాత విగ్రహం పెట్టుకుంటే ఇక్కడనే పరిసర గ్రామాలు తర్వాత ఈ గ్రామం కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, పిల్లలకు అమ్మవారు అందుబాటులో ఉంటుందని చెప్పి ఇప్పటికీ పేరు కూడా చిరకాలం నిలిచుంటుందని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ముందుకు వచ్చినప్పుడు ఏమైందంటే మాకు మన చంద్రగిరి దేవయ్య సార్ అని హిందీ పండితుడు గురువు గారు మాకు చదివిన సార్ ఉండే. అప్పుడు ఆ సారు కుమారుడు అయినటువంటి చంద్రగిరి హరికృష్ణ గారు, నేనే ఈ విగ్రహాన్ని డొనేట్ చేస్తా, మీరు ఇక్కడ ఉండి వర్క్ చేయండి, అందరికీ పేరు వస్తుంది, మంచిగా నిలబడి పనిచేద్దామని ఆయన ముందుకు వచ్చారు. దానికి ఎక్స్పెండిచర్ దానికి అయినటువంటి ఖర్చు 1,00,000 నుంచి 1,50,000 అయింది. ఆయన రాజస్థాన్ నుంచి తెప్పించిండు. ఆ పని ముంగట ఉండి మాకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేసుకుంటూ ఈ పని నడిపించిండు. అతనికి మనం మన గ్రామ ప్రజల తరఫున మా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గ్రైనేట్ వేసినటువంటి సూతారి అందరికీ పిలవగానే విచ్చేసిన మా పెద్దవాసులకు కుల పెద్దలకు అందరికీ మా స్కూల్ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.